సార్ వైసీపీ పార్టీని మొత్తం కూడా ఖాళీ చేయడానికి ఒకవైపు రాహుల్ గాంధీ గారు, మరోవైపు రేవంత్ గారు అండ్ చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది సార్. మరి ఏ విధంగా వీళ్ళు మొత్తం వైసీపీని ఖాళీ చేస్తారు? మరి దాని ఇంపాక్ట్ జగన్ గారి పైన ఏ విధంగా ఉంటుంది? ఆయన ఎలా ఫేస్ చేస్తారు? ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. వైసీపీని ఖాళీ చేయించే కార్యక్రమం సంబంధించిన 2 యాంగిల్స్ మనం చూడొచ్చు. మొదటి యాంగిల్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌లో తన బలాన్ని అంటే కాంగ్రెస్ బలాన్ని పెంచుకోవాలంటే ఒక ప్లాన్ వేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ అటు ఎనీ కాస్ట్ నెక్స్ట్ 2029లో ప్రధానమంత్రి కావాలి. అప్పుడు కాలేకపోతే ఇంకా చాలా కష్టమైపోతుంది. అందుకని నిజానికి ఇప్పుడు దగ్గరికి వచ్చి ఆగిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సో మోడీ బలహీనపడ్డాడనేది వాస్తవం. పర్సంటేజ్ పరంగా మోడీకి ఎక్కువ ఓట్ల తేడా లేదు. కేవలం 1% మాత్రమే తగ్గింది, కానీ సీట్లు గణనీయంగా తగ్గిపోయినాయి. అందువల్ల నెక్స్ట్ కానీ గట్టిగా చేయగలిగితే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రాహుల్ ప్రధానమంత్రి అవకాశం ఉంది. ముఖ్యంగా సౌత్లో ఫోకస్ చేస్తున్నారు. సౌత్లో ఆల్రెడీ తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఎట్లాగో తమిళనాడు, కేరళలో వాళ్ళ కూటమి ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే బలహీనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బలహీనంగాని కూడా చెప్పలేము. ఒక రకంగా కోమాలో ఉండేదాన్ని షర్మిల వచ్చి ఒక చిన్న చిటికెన వేలిని అలా కదిలించగలిగింది. అంతకంటే ఏం లేదు. ఎందుకంటే 1% ఉన్న ఓట్ల షేర్ని 2% తీసుకొచ్చింది, కానీ కొంత హోప్ అయితే క్రియేట్ చేయగలిగింది షర్మిల. సో ఆ మేరకి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఏం ప్లాన్ ఉందనేది చూస్తే వాళ్ళ ముందు వైసీపీ లడ్డులాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉంది. కేసులు పెట్టి జైళ్ళల్లోకి పంపించే అవకాశం ఉంది. ఇటువంటి కాంటెక్స్ట్లో వైసీపీ నుంచి వలసలు ప్రారంభం అవుతాయి. అయితే తెలుగుదేశం, జనసేన వైసీపీ వాళ్ళని చేర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి విపరీతమైన బలం ఉంది. కాబట్టి వాళ్ళని చేర్చుకోలేరు. చేర్చుకోలేనప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? బీజేపీ కూడా చేర్చుకునే పరిస్థితులు. ఆల్రెడీ పురంధేశ్వరి మినిమం 6 నెలల వరకు మనం ఎవరిని చేర్చొద్దు, ఎందుకంటే ఇప్పుడు వస్తే కేసులు ఉన్నవాళ్ళే వస్తారు అన్న ఇది ఉంది. సో అప్పటికి ఇంకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్ లేకపోతే అరెస్టులు కాకుండా ఉంటాయా? అది వాళ్ళు ఇప్పుడు ఆలోచించాలి. సో అప్పుడు రేవంత్ రెడ్డి స్కీమ్ ఏంటంటే, మీరు ఒకవేళ మిమ్మల్ని అరెస్టులు చేసి ఏమైనా చేసినా జాతీయ స్థాయిలో మేము దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, కాబట్టి చంద్రబాబు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కొంత ముందు వెనక ఆడుతాడు. వైసీపీ వాళ్ళ మీద అయితే దూకుడుగా వెళ్తాడు, కాంగ్రెస్ వాళ్ళ మీద అయితే దూకుడుగా రాడు. కాబట్టి మీరు కాంగ్రెస్లోకి రండి అని మాజీ మంత్రులకి రాహుల్ గాంధీ ఆల్రెడీ ఫోన్లు చేస్తున్నాడు అనేది మనకు వస్తున్న సమాచారం. అంటే ఆయనే స్వయంగా ఫోన్లు చేసి మీరు కాంగ్రెస్లోకి వస్తే మీ మీద ఏమన్నా అరెస్టులు చేస్తే జాతీయ స్థాయిలో దాన్ని ఎక్స్పోజ్ చేస్తామని తెలంగాణలో కూడా బలంగా, ఎందుకంటే మీడియా అంతా హైదరాబాద్లో కేంద్రీకృతమైంది కాబట్టి తెలంగాణలో కూడా కాంగ్రెస్ అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయించడం అవన్నీ చేస్తాం. ఆ రకంగా చంద్రబాబుకి అంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా చంద్రబాబు పునరుద్ధరించడానికి ట్రై చేస్తున్నాడు. రెండోది రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి చంద్రబాబు దూకుడుగా కాంగ్రెస్ మీదకి వెళ్ళడు. రెండోది ఆయనకు కూడా మంచిదే కదా వైసీపీ ఖాళీ అయితే. సో చంద్రబాబు కూడా కోఆపరేట్ చేస్తాడు. సో మీరు కాంగ్రెస్లోకి రండి అనే ఒక ప్రపోజల్ని రాహుల్ గాంధీ పెడుతున్నట్టుగా తెలిసింది. అంటే దీని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేం, కానీ బట్ వ్యూహం అయితే కరెక్ట్గానే ఉంది. రాహుల్ గాంధీ వ్యూహం అయితే పర్ఫెక్ట్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే కాంగ్రెస్ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళే ఎక్కువగా వైసీపీలోకి వెళ్ళారు. వాళ్ళని మళ్ళీ గర్వాపసిలాగా కాంగ్రెస్లోకి పిలవడం, దాని ద్వారా ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. ఆ వచ్చిన వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఈ రెండు అంటే ఎప్పుడైనా మనం ఒక ఫేవర్ అడుగుతున్నామంటే వాళ్ళకేదో మనం రిటర్న్గా ఒక హామీ ఇవ్వగలగాలి. నువ్వు నాకు ఇది చేస్తే అది మనం డైరెక్ట్గా చెప్తామా లేదా కానీ రాజకీయాల్లో క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. సో క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. అది రాహుల్ గాంధీ ఈ ప్రపోజల్ పెడుతున్నట్టుగా తెలిసింది. దీనివల్ల ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు కేసులు పెడతాడు ఎలాగో, దాని నుంచి బయటపడాలంటే వాళ్ళకి వేరే మార్గం లేదు. జగన్ని ఎంత పోరాడినా
జగన్ దాన్నైతే ఆపలేడు. కాకపోతే జైలుకి ఓదార్పు యాత్రకి వెళ్ళగలడు జగన్. ఇప్పుడు వెళ్తున్నాడు నెల్లూరుకి. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు. జగన్ వెళ్ళి ఓదార్చి వస్తాడు. అంత తప్ప జగన్ ఏం చేయగలడు? కాబట్టి ఇది ప్రపోజిషన్. అందుకనే రేపు 75వ వైఎస్ఆర్ జయంతి సీకే కన్వెన్షన్ విజయవాడలో 8వ తేదీన జరగబోతుంది. దీనికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఖర్గే వస్తున్నాడు, సోనియా గాంధీ వస్తుంది, రాహుల్ గాంధీ వస్తున్నాడు, ఏఐసిసి నాయకులు చాలామంది వస్తున్నారు, కేసీ వేణుగోపాల్ వస్తున్నారు. అట్లాగే ఇక్కడ నుంచి బట్టి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డిని కూడా నిన్న షర్మిల వచ్చి ఆహ్వానించింది 75వ వైఎస్ఆర్ దీన్ని పురస్కరించుకొని. సో వైఎస్ఆర్ లెగసీని కూడా క్లెయిమ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ ఫోటో పెట్టి మొత్తంగా వైసీపీకి ఏదైతే బలం ఉందో దానంతా లాక్కోవడానికి ఒక స్కెచ్ వేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు రేపు 6వ తేదీ ఇక్కడ ప్రజాభవన్లో కలుస్తున్నారు. ఇక్కడ వీళ్ళ స్కీమ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ చంద్రబాబుకి ఇస్తున్న ప్రపోజల్ ఏంటంటే, మేము వైసీపీని ఖాళీ చేస్తాం, మీరు కోఆపరేట్ చేయండి, మీరు అక్కడ ఎవడైతే వైసీపీలో వివిధ ఏరియాల్లో స్ట్రాంగ్ నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ప్రెజర్ చేయండి, అప్పుడు వాళ్ళు చచ్చినట్టు కాంగ్రెస్లోకి వస్తారు. వన్స్ కాంగ్రెస్లోకి వచ్చినాక మీరు కొంత చూసి చూడనట్టు వెళ్ళండి. దాంతో ఒక సిగ్నల్ వెళ్తుంది వాళ్ళకి, కాంగ్రెస్లో ఉంటే మనం సేఫ్, వైసీపీలో ఉంటే సేఫ్ కాదు అన్న సిగ్నల్ వెళ్ళడానికి మీరు కానీ మాకు హెల్ప్ చేస్తే మేము మీకు ఇక్కడ హెల్ప్ చేస్తాము. రేపొద్దున మీకు బీజేపీతో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూటమి మీతో ఆదుకుంటుంది అనేది. చంద్రబాబు కూడా ఏంది, బీజేపీతోనే ఉండలేరు. బీజేపీ చంద్రబాబు మధ్య ఒక నమ్మకమైన స్నేహం లేదు, అనుమానాస్పద పరిస్థితే వాళ్ళది. సో ఎప్పుడైనా బీజేపీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బీజేపీ చరిత్ర చూస్తే అదేదో పాము తన గుడ్లను తానే తింటున్నట్టుగా బీజేపీ తన మిత్రులనే తాను తినేసింది చాలా చోట్ల. మనకు శివసేన ఎగ్జాంపుల్ ఉంది, ఎన్సీపీ ఉంది, తమిళనాడులో ఏఐడిఎంకే ఉంది, పంజాబ్లో ఉంది, అన్ని చోట్ల చెప్పచ్చు మనం. ఎవరీ స్టేట్లో కూడా ఇదే పని చేస్తుంది బీజేపీ. అందుకని బీజేపీతో ఎప్పటికైనా డేంజర్ ఉండొచ్చు, ఎందుకన్నా మంచిది కూటమితో కూడా ఫ్రెండ్లీగా ఉండాలనేది చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్. అది ఇప్పుడు సువర్ణ అవకాశంలాగా ఇప్పుడు దొరుకుతుంది ఆయనకి. రెండోది ఏంటంటే, ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా, ఒకటేమో ఇండియా కూటమితో ఆయన దగ్గరగా ఉంటాడు. ఒకవేళ దగ్గరగా ఉన్నాడని తెలిసినా మోడీ ఎంపీకేది ఏం లేదు ఇవాళ. ఎందుకంటే మోడీకి నిన్న ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చెప్పినట్టుగా 2 ఊత కర్రలతో మోడీ నడుస్తున్నాడు. ఆ ఊత కర్రలు ఎవరు? ఒక కర్ర చంద్రబాబు, ఒక కర్ర నితీష్ కుమార్. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ఒకవేళ ఈ కూటమితో టచ్లో ఉన్నాడని మోడీకి తెలిసిన మోడీ ఏం చేసుకుంటాడు? ఏం చేసుకునే లేదు. అందుకని చంద్రబాబు ఏంటంటే చాలా తెలివిగా ఈ వ్యూహంలో చంద్రబాబు పాత్ర కూడా క్లియర్గా ఉంది. ఒకటేమో వైసీపీ ఖాళీ అవుతుంది, జగన్ ఒంటరివాడైపోతాడు. రెండవదేమో కాంగ్రెస్ తనకి కృతజ్ఞత ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ కొంత బలపడడానికి చంద్రబాబు హెల్ప్ చేస్తున్నాడని చెప్పి. ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రధానమైన శత్రువు చంద్రబాబుకి వైసీపీ తప్ప కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు కోలుకోదు, 10 ఏళ్ళు పడుతుంది ఆడ. కాబట్టి అప్పుడు ఆ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు బలమైన శత్రువు ఎవరు? జగన్ని కానీ నేలమట్టం చేస్తే తనకి 2029లో తిరుగుండదు. ఇది చంద్రబాబుకు ఉండే ప్లాను. 29లో కూడా తానే సీఎంగా ఉండే అవకాశం ఉంది ఆయనకి. ఎందుకంటే ఏజ్ అందరూ అనుకున్నట్టు ఆయన ఏమి బలహీనంగా లేడు, యాక్టివ్గా ఉన్నాడు. 80+ వరకు కూడా ఆయన యాక్టివ్గా రాజకీయాల్లో ఉంటారు. అనేక మందిని చూస్తున్నాం ఇప్పుడు అక్కడ. మనం బైడెన్ కానీ అమెరికాలో వీళ్ళందరూ కూడా ఏజ్డ్ బ్యాచే కదా, 80+. కాబట్టి చంద్రబాబుకి 2029లో కూడా తిరుగు ఉండకూడదంటే జగన్